ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో యమునా నది ఇప్పుడు కీలక అంశంగా మారింది. ఎప్పుడైతే యమునా నదిని కావాలని హర్యానా ప్రభుత్వం విషపూరితంగా చేస్తుందంటూ ఆప్ అధినేత కేజ్రీవాల్ ఆరోపించారో అప్పటి నుంచి ఈ వ్యవహారం చుట్టే హస్తిన రాజకీయం తిరుగుతోంది. కేజ్రీవాల్ వ్యాఖ్యలకు ఇప్పటికే బీజేపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ వ్యవహారంలో ఎలక్షన్ కమిషన్ సీరియస్ అవ్వక కేజ్రీవాల్ చేసిన ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలని ఆదేశించగా తాజాగా హర్యానా హైకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. ఫిబ్రవరి 17న తమ ముందు హాజరవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. హాజరు కాని పక్షంలో చట్టపరమైన చర్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పింది. మరోవైపు హర్యానాలో ప్రవహిస్తున్న యమునా నది నీటిని తాకారు ఆ రాష్ట్ర సీఎం నయాబ్ సింగ్ సైని. కేజ్రీవాల్ ఎన్నికల్లో గెలుపు కోసం అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని, ప్రజల మెదళ్లలో లేనిపోని అనుమానాలు రేకెత్తిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. అందరి అనుమానాలను దూరం చేయాలని తాను యమునా నది నీటిని తాగానన్నారు సైని. మరోవైపు ఈ వ్యవహారంపై ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా స్పందించారు. తాము కూడా యమునా నది నీటిని తాగుతున్నామంటూ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే విషపూరితం చేస్తున్నారంటూ కేజ్రీవాల్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మోడీ ఫైర్ అయ్యారు. అయితే ఈ వ్యాఖ్యలపై కేజ్రీవాల్ మరోసారి స్పందించారు. హర్యానా నుంచి ఢిల్లీకి సరఫరా అవుతున్న యమునా నీటిలో అమోనియా స్థాయిలు దాదాపు 3 ppm ఉంటాయి. కానీ జనవరి 21 తర్వాత అది 7 ppmకు పెరిగిందని అన్నారు. 7 ppm ఉన్న నీరు విషంతో సమానమని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఆయన మరోసారి సవాల్ విసిరారు. ప్రధాని మోడీ, అమిత్ షా, రాహుల్ గాంధీ దమ్ముంటే యమునా నీటిని బహిరంగంగా తాగాలని ఛాలెంజ్ విసిరారు.